కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఇక ఆయన రిలాక్స్ అయినట్టుగా ఆ ధోరణిలో లేరు ఆయన. మామూలుగా ఒక పదవి చేపట్టిన తర్వాత కొంత రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఒక లక్ష్యంతో కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. విజన్ 2034 ఆయన టార్గెట్ పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఈ 5 ఏళ్లే కాకుండా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఏం చేయాలి? ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి? పేరుకుపోయిన అప్పులు, అట్లాగే ఆర్థికంగా ఉన్న దుస్థితి, మరోవైపు అమలు చేయవలసిన పథకాలు అంటే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటుగా తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం. ఇందులో భాగంగా ఏంటంటే మొత్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడం అనేది పెద్ద టాస్క్. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ను రాహుల్ గాంధీ స్వయంగా ఢిల్లీ నుంచి పంపించినట్టుగా మనందరికీ తెలుస్తోంది. సరే, ఆయనతో చర్చించారు. మరికొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్థిక శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఉన్నతాధికారులతో కూడా రేవంత్ రెడ్డి చర్చ జరుపుతున్నారు, సమాలోచన జరుపుతున్నారు. రాష్ట్రంలో పేరుకుపోయిన అప్పులు ఎట్లా పేరుకుపోయాయి, అలాగే పేరుకుపోయిన అప్పులు చెల్లించాలి, అప్పులపైన వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఈ సమస్యలన్నీ చాలా ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. సో భవిష్యత్తులో కూడా అంటే ఈ 5 ఇయర్స్ తర్వాత కూడా అవలంబించవలసిన ఆర్థిక విధానాలపైన ఆయన బాగా స్టడీ చేస్తున్నారు, భారీ కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందువల్లనే నిపుణులతో చర్చలు, సమాలోచనలు ఎవరు జరుపుతున్నారు. గతంలో కేసీఆర్ స్టైల్ ఇట్లా ఉండేది కాదు. ఎందుకంటే కేసీఆర్కి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఇంకా వేరే వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం కానీ, సమీక్షించాల్సిన అవసరం కానీ బహుశా ఆయనకు రాలేదని మనం అనుకోవాలి. సో రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కనుక ఆయనకు అంటే ఆయన ప్రస్తుతం అయితే అందరూ ఊహించిన విధంగా ఆయన అయితే సామాన్యంగా ఆయన డిసిషన్స్ కానీ, లేకపోతే ఆయన కదలికలు కానీ, లేకపోతే ఆయన కార్యాచరణ స్టైల్ కానీ అది చూస్తే రేవంత్ రెడ్డి ఇట్లా కూడా చేయగలడా, ఇట్లా సాహసంగా చేయగలడా అనే దాన్ని అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు కానీ ఇంకా మేధావులు కానీ. గతంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యంగా ఆర్థిక శాఖలో పనిచేసిన వాళ్ళతో కూడా ఆయన చర్చ జరపడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన నిధుల పరిస్థితి ఏమిటి, ఏ సెక్టార్లో రావాల్సి ఉంది, పెండింగ్లో ఉన్నవి ఏమిటి, వీటన్నిటిపైన కూడా ఆయన చర్చ జరుపుతున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే కేసీఆర్ హయాంలో జరిగిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిపైన వడ్డీ చెల్లింపులు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ వడ్డీ చెల్లింపులు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. సో ఈ వడ్డీ చెల్లింపుల ప్రక్రియ సజావుగా జరగవలసి ఉంటుంది. ఇది కాకుండా కొత్త పథకాలు ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో వీటి అమలుకు సంబంధించి కూడా నిధుల సమీకరణ ఎట్లా అన్నది ఇప్పుడు ఆయన ముందున్న సవాలు, రేవంత్ రెడ్డి గారి ముందున్న సవాలు. అందువల్ల ఏంటంటే అదనపు ఆదాయ వనరులను ఎట్లా సమీకరించుకోవాలి అన్నది ఒక టాస్క్ అనండి. ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు, సంక్షేమ పథకాలకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా చూడాలన్నది రేవంత్ రెడ్డి గారి ధ్యేయం. సో ఆ ధ్యేయానికి అనుగుణంగా ఆయన పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ ఏ మరపాటున అయినా సరే, ఏవైనా ఎక్కడైనా బ్రేక్ జరిగితే వెంటనే దాన్ని అందుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ తక్కువ సైజులో లేదు కనుక రేవంత్ రెడ్డి మరింత అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 39 మంది ఉన్నారు. అవుట్ ఆఫ్ 119 సీట్స్లో 39 సీట్లతో వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కనుక బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇక్కడ ఏ చిన్న లోటు జరిగినా వెంటనే దాన్ని పట్టుకొని వాళ్ళు అధికార పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు డిఫెన్స్లో పడవేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా చెప్పాల్సుకుంటే ఏంటంటే తెలంగాణ విషయానికి వస్తే నిజానికి ధనిక రాష్ట్రం.
ఎందుకు అప్పుల పాలైపోయిందో మనకు తెలియదు. అది కేసీఆర్ ప్రభుత్వానికే తెలిసి ఉండాలి. కేసీఆర్ గారికే తెలిసి ఉండాలి. సరే ఇప్పుడు ఏంటంటే సహజంగా ఎక్కడైనా సరే కుటుంబంలో అయినా లేకపోతే ప్రభుత్వంలో అయినా మరొక చోటైనా కూడా ఖర్చులు, రాబడి ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అంటే ఈ 2 ఈక్వల్‌గా ఉంటే తప్ప ఆహ్, కుటుంబం గాని, ప్రభుత్వం గాని సజావుగా సాగే అవకాశం లేదు. ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటుంది. ఇక్కడ మనకు తెలంగాణ విషయానికొచ్చేవరకు ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అవి సరే వాటిలో ఇప్పుడు ఈ మధ్య గడిచిన 2, 3 రోజులుగా వస్తున్న కొన్ని కథనాలను బట్టి చూస్తే రైతు బంధును 5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం వల్ల భారీగా ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో, అటువంటి వెల్ఫేర్ స్కీమ్స్‌లో ఎక్కడెక్కడ ఫిల్ప్రేజ్ ఉంది, లేకుంటే ఎక్కడెక్కడ లోటుపాట్లున్నాయి వాటిని సరిదిద్దుకుంటూ ఇప్పుడున్న ఆదాయ వనరులను పెంచుకోవడం, అదనంగా ఆదాయ వనరుల గురించి అన్వేషించడం. అయితే అదనపు ఆదాయ వనరులంటే కేసీఆర్ ప్రభుత్వంలాగా అడ్డదిడ్డంగా హైదరాబాద్‌లోని భూములు అమ్మడం కాదు. హైదరాబాద్‌లో హెచ్ఎండిఏ లిమిట్స్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ లిమిట్స్‌లో ఏవైతే భూములున్నాయో అవి ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఆహ్, ప్లాట్లు చేసి విభజించి అమ్ముకున్న చరిత్ర ఉంది. సో, దాన్ని నిలిపివేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వెంటనే నిలిపివేసింది. బ్రేక్ వేసింది. మేము చెప్పేదాకా మేము అనుమతిస్తే తప్ప ఎక్కడ కూడా ప్లాట్ల విక్రయం చేయడానికి లేదు అని స్పష్టంగా హెచ్ఎండిఏకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది. కనుక అది బ్రేక్ చేసింది. సో, ఇక భూములు అమ్మకుండా ఇంకా అదనంగా ఆదాయపు వనరులు ఎక్కడి నుంచి వస్తాయన్నది ఒక సమస్య. సో, దీనికి ఎటువంటి మార్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరించబోతోంది? ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఏమిటన్నది రేవంత్ రెడ్డి గారు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.